అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అధ్యక్ష. రైతులకు సంబంధిత మంత్రి గారు లేరు. నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా ప్రయత్నం చేయాలని. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,72,000 ఎకరాలలో మొక్కజొన్న సాగు జరిగింది అధ్యక్ష. 10 లక్షల మంది రైతులు రబీలో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీలో పంటల విస్తీర్ణము గణనీయంగా పెరిగింది అధ్యక్ష. దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 4 లక్షల ఎకరాలలో అదనంగా పంటల విస్తీర్ణము పెరిగింది అధ్యక్ష. దానికి తగ్గట్టుగా మొక్కజొన్న విస్తీర్ణం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పోల్చుకుంటే 2 లక్షల ఎకరాలలో అదనంగా మొక్కజొన్న సాగు చేయబడ్డది అధ్యక్ష. ప్రత్యేకించి మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 6 జిల్లాలలో దాదాపుగా 3,50,000 ఎకరాలలో మొక్కజొన్న సాగైంది అధ్యక్ష. రాష్ట్రంలో సాగు అవుతున్న మొక్కజొన్నలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 1/3 ఉన్నది అధ్యక్ష. ఇప్పుడు మొక్కజొన్న కోతకు వచ్చింది అధ్యక్ష. రైతులు పంటను అమ్ముకోవాలి అంటే మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గమనించడం జరుగుతున్నది. రైతులు 1,600కు 1,700కే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడేది అధ్యక్ష. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు ఉండగా మరి ప్రస్తుతము వ్యాపారస్తులు మాత్రము 1,600 నుంచి 1,700 వరకే కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనడం జరిగింది. అదేవిధంగా మనము ప్యాడీని కూడా కొనుగోలు చేస్తున్నాం. ఈ యాసంగిలో ఈ రబీలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు కూడా ఉన్నారు. వారు మార్క్ఫెడ్ వారికి రాదు, కానీ అగ్రికల్చర్ శాఖ కిందికి వస్తుంది అధ్యక్ష. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మినిస్టర్ గారు, మినిస్టర్ గారు. సార్, గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు చెప్పిన ఈ మొక్కజొన్నకు సంబంధించిన సాగు కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు ఈరోజు సభ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా ఇప్పుడు వారు రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అందుకోసమే వారు రాలేకపోయారు. వారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు ఇచ్చిన ఏదైతే ప్రొడక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్ సజెషన్ ఉందో, కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా అయితే ఇంతపూర్వకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష, చాలా సందర్భాల్లో కూడా వాటి విషయంలో తప్పకుండా పరిశీలన చేసే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తాం అధ్యక్ష. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది R&B శాఖకు సంబంధించినటువంటి అంశం. హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవే సంబంధించి చాలా చోట్ల ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇది నత్తనడకన నడవటం మూలంగా అక్కడ ప్రయాణికులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఉంది అధ్యక్ష. మీ ద్వారా R&B శాఖ మంత్రి గారిని నేషనల్ హైవే సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చేసుకొని ఆ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా దాన్ని వేగవంతం చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు చెప్పిన నేషనల్ హైవేకి సంబంధించి ప్రయాణికులు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందుల విషయంలో తెలియజేయడం జరిగింది. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది
2007లో ఆనాటి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు జరిగిన ఇబ్బంది అధ్యక్ష. అప్పటికి సిటీ చుట్టుపక్కల చాలా కాలనీస్ రావడం, గ్రామ పంచాయతీ తీర్మానంతో ఇల్లు కట్టుకోవడం కూడా జరిగిపోయింది అధ్యక్ష. కానీ 2007లో ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు డెప్త్లోకి వెళ్లకుండా ఆన్ పేపర్ పైన గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ అని అక్కడక్కడ డిసైడ్ చేయడం, రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఆ ఏరియాలో అప్పటికే కాలనీస్ రావడం, కాలనీస్ ఇండ్లు కట్టుకొని ఉండడంతో అక్కడ ఉన్న కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఏర్పడింది అధ్యక్ష. ఓపెన్ జోన్, గ్రీన్ జోన్ అని చూపించడం వల్ల. ఉదాహరణకి నా నియోజకవర్గంలో మహేశ్వరంలో బడంపేటలో అధ్యక్ష ఏసీఆర్ కాలనీ అని, శ్రీ సాయి హోమ్స్ అని, వెంకటేశ్వర కాలనీ అని, ఎంఆర్ఆర్ కాలనీ అని, శ్రీ హిల్స్ అని, విశాఖ నగర్ అని, న్యూ తిరుమల నగర్, అట్లే బడంపేటలో ఏజీ కాలనీ, రోమా 2, శ్రీలక్ష్మి హిల్స్ అని ఇట్లా 10 కాలనీలకు సంబంధించి దాదాపు 2000 కుటుంబాలు ఇండ్లు కట్టుకొని ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు నుండి 2007లో మాస్టర్ ప్లాన్ వచ్చినా కూడా 2012 వరకు కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్తో ఇండ్లు కట్టుకుంటూ పోయారు అధ్యక్ష. కానీ 2012 నుండి వాళ్ళకి ఇబ్బంది ఏర్పడతా ఉంది. ఈ దాదాపుగా 2000 ఇండ్లే కాకుండా ఒక 1000 ప్లాట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది అధ్యక్ష. ఈ సమస్యను ఆ రోజు గతంలో గౌరవ కేసీఆర్ గారి దృష్టికి, ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించి టోటల్ కూడా రిపోర్ట్ తెప్పించుకొని హెచ్ఎండిఏ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వాటిని మార్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేశారు. హెచ్ఎండిఏ జస్ట్ దాన్ని అమలు చేయడం మాత్రమే ఉంది. దయచేసి దీన్ని ఆమోదించమని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవ సీనియర్ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన మాస్టర్ ప్లాన్కి సంబంధించి సార్, అదేవిధంగా కన్వర్షన్కు సంబంధించి 2023లో వచ్చిన జీవోకు సంబంధించి కొన్ని అంశాల్లో కన్వర్షన్ అంశానికి మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష, పరిశీలన చేస్తాం అధ్యక్ష. శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది వ్యవసాయ శాఖ మంత్రి గారికి సంబంధించింది. వారు లేరు, దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారిని దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇది మా నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది. ఈ 3 నియోజకవర్గాల్లో రైతులు ఎర్రజొన్నలు పండిస్తారు అధ్యక్ష. అంటే ఇది ఫాడర్ జవార్ అంటారు దీన్ని. ఇదేంటంటే పశుగ్రాసం కోసం సీడ్ అన్నట్టు. ఇది స్పెషలైజ్డ్ క్రాప్, మా దగ్గర ప్రత్యేకంగా పండిస్తారు మా 3 నియోజకవర్గాల్లో. అయితే ఇది ఈ సీడ్ని మన నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలు, హర్యానా, బీహార్, యూపీ, పంజాబ్ అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ సీడ్ అమ్ముతారు. అట్లనే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆ దేశాల్లో కూడా తీసుకెళ్తారు. ఇది చాలా స్పెషల్ క్రాప్ మా దగ్గర. అయితే అధ్యక్ష, లాస్ట్ ఇయర్ నా నియోజకవర్గంలోనే 33,000 ఎకరాల్లో ఈ పంట సాగైంది. 33,000 ఎకరాల్లో పంట సాగైనప్పుడు 3,800 రూపాయల క్వింటాల్కు రైతులు, వ్యాపారులు కొనుక్కున్నారు. అయితే ఈసారి ఆ పంట సాగు విస్తీర్ణం తగ్గింది. 22,000 ఎకరాల్లోనే పంట సాగైంది. అయితే ఇప్పుడు పంట సాగు విస్తీర్ణం తగ్గింది కదా, రేటు లాస్ట్ టైం 3,800 వస్తే ఇప్పుడు 4,000 వస్తుంది అనుకొని రైతులు ఆశపడ్డారు. అయితే 3,850కి స్టార్ట్ చేశారు వ్యాపారులు కొనుక్కోవడం. క్రమేణా ఆ వ్యాపారులంతా సిండికేట్ అయిపోయి రోజుకింత తగ్గిస్తూ ఇప్పుడు చివరికి 3,300లకు కొంటున్నారు అధ్యక్ష. అయితే 3,850 నుంచి 3,000కు రేట్ దించేసినారు. అంటే దాదాపు 500 రూపాయలు ఒక క్వింటాల్కు తక్కువకు, జస్ట్ ఒక 10-15 రోజుల్లోనే. ఇది ఎకరానికి 20 క్వింటాలు పండుతుంది. అంటే ఎకరానికి 10,000 రూపాయలు ఇవాళ ఎర్రజొన్న రైతు నష్టపోతూ ఉన్నాడు. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లా చేస్తే వాళ్ళందరినీ పిలిచి కలెక్టర్ గారి దగ్గర పిలిపించి వాళ్ళని కొంచెం టైట్ చేస్తే మళ్ళీ రేటు పెంచుతా. అయితే నేను కలెక్టర్ గారితో కూడా, నిజామాబాద్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం దృష్టికి తీసుకెళ్ళినాను. అయితే నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, ఒకసారి మీరు ఇంటర్వ్యూన్ అయ్యి, గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి కలెక్టర్ గారికి చెప్పి ఆ వ్యాపారస్తులందరినీ కూర్చోబెట్టి కొద్దిగా గట్టిగా చెప్తే ఈ సిండికేట్ని బ్రేక్ చేస్తే మళ్ళీ రేటు పెరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఈ విషయంలో దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. అట్లనే ఇంతకుముందు కడియం శ్రీగారు గారు కూడా చెప్పినారు, నేను దానికి యాడ్ చేస్తాను. మొక్కజొన్న పంట అధ్యక్ష, మా నియోజకవర్గంలో దాదాపు 35,000 ఎకరాల్లో, బాల్కొండల్ని 35 ఎకరాల్లో పండుతా ఉంది. అయితే
మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా మార్కెట్కు మొక్కజొన్న వచ్చింది. దురదృష్టవశాత్తు వర్షాలు పడతా ఉన్నాయి, ఈదురుగాల్పులు వస్తూ ఉన్నాయి, ఆ పంట చెడిపోతుంది అన్న భయంతో ఎంత పడితే అంతకు అమ్ముకునే దుస్థితి రైతులకు వచ్చింది. ఇప్పుడు 1600-1700 కొంటా ఉన్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మద్దతు ధరనేమో 2400 ఉంది. మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో 500 రూపాయలు అడిషనల్గా బోనస్ కూడా ఇస్తామన్నారు. అంటే 2400 మద్దతు ధర పోయే ప్లేస్లో ఇప్పుడు 1600-1700 అమ్ముతున్నారు. అంటే ఆ ధర చూసుకున్న 800 క్వింటాల్కి, ఒక ఎకరానికి 40 క్వింటాలు పండుతుంది. అంటే 32,000 స్ట్రేట్ అవే ఒక ఎకరానికి నష్టపోతా ఉన్నాడు మొక్కజొన్న రైతు. దయచేసి మీరు మాట ఇచ్చినట్టు ఇంకా దానికి 500 బోనస్ ఇస్తే చాలా సంతోషం, ఇవ్వాలని కూడా చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయలు నష్టం ఇవాళ మొక్కజొన్న రైతు పోతున్నాడు. కాబట్టి